హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. మా వీధిలో ఉండే గణేష్ నిమజ్జనం సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో క్లియర్గా అన్ని చూపిస్తున్నాండి. నిమజ్జనం రోజు అయితే ఫుల్లీ ఎంజాయ్ చేశారు. ముందుగా ఒట్టయితే కొట్టే కార్యక్రమం అయితే మొదలు పెట్టారు. ఈ ఒట్టి కార్యక్రమంలో కూడా పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పాల్గొన్నారు. చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్న తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. వాళ్ళకు ఒట్టు కొట్టడం చాలా ఇష్టం. ముందు రోజే ప్రిపేర్ అయ్యి ఉంటారు. చిన్న పిల్లలే ఒట్టు కొడుతుంటారు. ఆడపిల్లలు మగ పిల్లలు అనే తేడా లేకుండా అందరు పిల్లల వరకు కొడతారు. వాళ్ళకి మాత్రమే ఆ కార్యక్రమం పాల్గొనడానికి ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైతే అంత ఇంట్రెస్ట్ చూపిరు. ఇలా ఎంజాయ్ చేస్తూ ఉట్టు కొట్ట కార్యక్రమం పూర్తి చేశారు. ఫైనల్ గా ఉట్టి పగిలినాక లాస్ట్ లో ఇంకొక కొండ ఉంటే దాన్ని ఇలా ఎగిరెగిరి పట్టుకోమని కూడా పిల్లలకి చెప్పారు. అది కూడా బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు అయితే బాగా పట్టుకున్నారు. అందులో ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మాత్రం ప్రైజ్లు ఇస్తారు. ఇంకా ఫైనల్ గా నిమజ్జనానికి ఇలా అయితే అందరూ ఒకే కలర్ డ్రెస్సెస్ వేసుకుని రెడీ అయినారు. ఈసారి నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వినాయకుని కార్యక్రమంలో పాల్గొనలేదు. గుర్తుగా ఉంటుందని ఫైనల్ గా ఇలా ఒక పిక్ అయితే తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా కమిటీ తరపున అందరికి ఒకే కలర్ శారీస్ స్పాన్సర్ చేశారు. వాళ్ళందరూ ఇలా కట్టుకుని ఫోటోలు అయితే దిగారు. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు అయితే మిస్ అయ్యారు. ఒట్టు కట్టిన పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ బాక్సులు అయితే ప్రైజ్ ఇచ్చారు. ఒట్టి కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికి కూడా పెన్నులు ప్రైజ్లు ఇచ్చారు. ఎవరు బాధపడకూడదని. ఇంకా ఫైనల్ గా వినాయకుడిని అయితే ఇలా తీస్తున్నారు. ఆటోలో ఎక్కించడానికి పెద్దగా ఉన్నారు కాబట్టి వినాయకుడిని ఆటోలో ఎక్కించడం కూడా చాలా కష్టమైంది. ఇలా అందరు కలిసి చాలా జాగ్రత్తగా వినాయకుడిని అయితే సెటర్ లో నుండి తీసి ఆటోలో అయితే ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద వినాయకుడు కాబట్టి తీయడం కూడా కొంచెం కష్టమైంది. చాలా జాగ్రత్తగా నిదానంగా వినాయకుడిని అయితే బయటకు తీసి ఆటోలు అయితే ఎక్కించారు. దింపేటప్పుడు అంతే కష్టంగా దింపారు, ఎక్కించేటప్పుడు కూడా అంతే కష్టంగా ఎక్కించారు. మనం పెద్ద వినాయకుడు కావాలనుకుంటాం కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే చాలా ఉంటాయి. ఫైనల్ గా ఇంకా డీజే 3 months సాంస్కృతిక తోటైతే నిమజ్జన కార్యక్రమం మొదలైంది. మా వినాయకుడి దగ్గర మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ డాన్సులు వేస్తారు. నిమజ్జనం రోజనే కదండి, 9 రోజులు నవరాత్రులు పూజా కార్యక్రమంలో డాన్సులు బతుకమ్మలు కోలాటాలు వేస్తూనే ఉంటారు. నేను ఆ వీడియో షార్ట్ కూడా 1-2 పోస్టులు చేశాను. ఈసారి అయితే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. చెప్పాను కదా నేను వెళ్ళలేదు కాబట్టి ఫైనల్ గా కొన్ని ఇలా వీడియోస్ లాస్ట్ రోజు తీసి అవి మాత్రమే చూపిస్తున్నాను.
ఫైనల్ గా 9 రోజుల పూజ తర్వాత గంగమ్మ ఒడిలోకి ఆ వినాయకుడైతే చివరి క్షణాలైతే వచ్చినాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ వినాయకుడు పూజా కార్యక్రమం బాగా అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలనుకుంటూ ఆ వినాయకుడు ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇలా అయితే గంగమ్మ ఒడిలోకి ఆ వినాయకుడిని సాగనంపాము. ఈసారి అన్ని కార్యక్రమాలు బాగా జరిగాయి. నెక్స్ట్ ఇయర్ మేము కోరుకున్నవన్నీ నెరవేరాలని, ఆ దేవుని పూజా కార్యక్రమంలో మేము ఆనందంగా పాల్గొనాలని కోరుకుంటున్నాను. అలాగే ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మీరు ఎలాగ వినాయకుడి నిమజ్జనం జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.